మనిషి జీవితంలో విలువైనవి తిరిగి రానివి కొన్ని ఉన్నాయి. విలువైనవి చాలా ఉన్నాయి. వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు, స్థిర చరాస్తులు, ఇవన్నీ విలువైనవే. కానీ వీటికంటే కూడా తిరిగి రానివి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ప్రాణం, కాలం. ఎందుకు తిరిగి రావు అంటే అవి మన ఆధీనంలో లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నువ్వెన్ని నాటకాలు ఆడినా, నువ్వెంత ఖర్చు పెట్టినా తిరిగి రానివంటూ రెండు ఉన్నాయి. అవి కేవలం ఆయన చేతుల్లో మాత్రమే ఉన్నాయి. అందుకే వాటికి విలువ ఎక్కువ కదా. మనం ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ చెప్తాడు ఏమని? నేను చెయ్యవలసినంత చేస్తా, నా ప్రయత్నం ఇసుమంతా కూడా మిస్ అవ్వను, నేను 99% నా ప్రయత్నం నేను చేస్తా, ఫైనల్గా ఆయన ఇష్టం అంటాడు. ఆ 1% ఆయన ఎందుకు తీసుకోలేడు తన చేతుల్లోనికి? అది ఆయన చేతుల్లో లేదు. కాబట్టి ప్రాణం విలువైనది, అది దేవుని చేతుల్లోనే ఉంది. కాలం విలువైంది, అది ఆయన చేతుల్లోనే ఉంది. మూడవది కూడా ఉంది విలువైంది, అది ఈరోజు మనం నేర్చుకుందాం. ఇంతకు ప్రాణం దేవుని చేతుల్లోనే ఉందా? మనుషుల చేతుల్లో లేదా? లేదా? మన చేతుల్లో లేదా? చెప్పరేంటండి? మన చేతుల్లో లేదా? మరి మనం ఏదో ఒకటి చేసేసి ఉరిపోసుకుంటున్నాం, ఏదో వేసేసుకుంటున్నాం, మన చేతుల్లో ఉందని కదా చేస్తున్నాం, కాదా? ఆయన చేతుల్లో ఉండి ఈ పనుల్ని మనం ఎందుకు చేస్తాం? చెప్పరేంటి? ఆయన చేతుల్లోనే ఉంది. కానీ అపవాది ప్రేరణకు లోనే నువ్వు ఇవి చేసుకోవడం వల్ల ఆయన చేతుల్లో ఉన్నది ఆయన తీసేస్తున్నాడు అంతే. ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే ఒకలా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటే మరొకలా ఉంటుంది. కానీ నువ్వు అనుకుంటే జరిగేదైతే కాదు ప్రాణం రావడం పోవడం అనేది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిచ్చారు ఆయన. ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. ఎవరండి? జనులను సజీవులుగా మృతులుగా చేయువారు ఎవరు అంటే అది మనుషుల చేతుల్లో లేదా? లేదు, లేదు. ఓకే. 2, కాలం అంటే టైం. నిన్న గడిచింది, నిన్నటి దినము నిన్నటిలా ఇవాళ గడవాలి అంటే గడుస్తుందా? 24 గంటలు అదేనేమో, కానీ పనులు అలా ఉండవు. నిన్నటి గురువారం ఇవాళ రావాలి అంటే, నిన్నటి శనివారం ఇవాళ రావాలి అంటే రాదు. నిన్నటిది గడిచిపోయింది, నిన్నటిది కావచ్చు, పోయిన నెల కావచ్చు, పోయిన సంవత్సరం కావచ్చు, మళ్ళీ తిరిగంటూ ఎప్పటిది అప్పుడే, ఏ రోజుది ఆ రోజే. కాబట్టి కాలము కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుని చేతుల్లోనే ఉంది అని బైబిల్ చెప్తుంది. ఒక మాట అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎక్కడ ఉంచుకున్నారు? ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారు. అది ఎవరికి ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదు. ప్రాణం ఆయన చేతుల్లోనే ఉంది, మనుషుల ప్రాణం. మనుషులకు ఇవ్వబడిన కాలము కూడా దేవుడు తన చేతుల్లోనే ఉంచుకున్నారు. మీరు ఒక విషయం గమనించాలి. మనము ప్రార్థన చేస్తే, మన ప్రార్థన ఆయనకు నచ్చినదైతే, అంగీకార యోగ్యమైతే, మన ప్రార్థనను బట్టి ఆయన ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో, కానీ ఆ చేయడం అనేది కూడా ఆయన చేతుల్లోనే ఉంది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నారు. దానిని మార్చడం కూడా ఆయన తన చేతుల్లోనే పెట్టుకున్నారు. ఇది దేవుని చేతుల్లో ఉన్నవి ఏంటి అంటే 2 ప్రాముఖ్యమైనవి మనకు కనిపిస్తున్నాయి. 1 ప్రాణం, 2 కాలం. ఇక మూడవది దేవుడు తన చేతుల్లో పెట్టుకున్న మరొకటి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటి అంటే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును.
చాలండి. ఏవి దేవునికి మాత్రమే చెందేవి? ఏంటవి? ఏంటవి అంటే మూడోది కూడా ఆయనకే, ఆయన దగ్గరే ఉంటుందా? చెప్పాలి, ఆయన దగ్గరే ఉంటుందా? అవును. 1 2 3 రహస్యము ఆయన చేతుల్లోనే ఉంటుంది. మరి కాలము ఆయన చేతుల్లోనే ఉంది, ప్రాణము ఆయన చేతుల్లోనే ఉంది. అయితే కాలము ప్రాణము ఆయన చేతుల్లో పెట్టుకున్న ఆయన ఎప్పుడైనా మనుషులకు ఏదైనా సందర్భం వస్తే తెలియచేస్తారా? చెప్పాలి. సమయం వస్తే ఎప్పుడైనా దేవుడు ఆ విషయాలను మనుషులకు తెలియచేస్తారా? తెలియచేస్తారు. ఓ మాట చూద్దామా? ఆమోసు గ్రంథము. దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, ఏదైనా తీయాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? తెలియచేస్తారు. ఓ మాట చూద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. మీరు ఇక్కడ గమనించాలి, మన ప్రాణమైన కాలమైన ఇవి దేవుని చేతుల్లోనే ఉన్నప్పటికీ దేవుడు వాటిని ఎవరికి కావాలో వారికి బయలుపరచగల సమర్థుడు. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్కియా గారి గురించి తీసుకుందాం మనం. హిజ్కియా గారి కాలం అయిపోయింది, తెలియచేశారా? ఎందుకు తెలియచేశారు? ఆయనకు తెలియచేశారు అంటే మనకు కూడా తెలియచేయగలరా? గలరు. కానీ తెలియచేసే అంతగా, ఆయన తెలియచేసే అంతగా మన బ్రతుకుండాలి. దేవుని చేతుల్లో సమస్తము ఉన్నాయి. ఇవి ఎవరికి తెలియకుండా చేయాలని అనుకోవడం లేదు, ఎవరికో ఒకరికి తెలిపే చేయాలనుకుంటున్నారు. అబ్రహాము గారి విషయం తెలిపారు, నోవా గారి జలప్రళయ విషయం తెలియచేశారు, తెలియచేయలేదా? అలాగే ఏ విషయం తీసుకున్నా, అంటే సొదొమ గొమొర్రాని నాశనం చేసే విషయమైనా, నోవా గారి కాలంలో జలప్రళయాన్ని రప్పించే విషయమైనా, ఏది తీసుకున్నా ఏదైనా ఒక పనిని ఆయన చేసేటప్పుడు ఆయన సంకల్పించిన దానిని తెలియచేయకుండా ఉండరు. అంటే కాలంలో మార్పుల్ని ఆయన తెలియచేస్తారు. తన యందు భయభక్తులు కలిగి సత్ప్రవర్తన కలిగి జీవించేవారికి ప్రాణాన్ని గురించి కూడా తెలియచేస్తారు. అంటే దేవుని దగ్గర ఉన్న ఏ విషయమైనా తెలుసుకోవాలి అంటే ఆయన మనస్సును గ్రహించే స్థితికి మనం ఎదగాలి. ఎవరికి తెలియచేస్తానంటున్నారు? ప్రవక్తలైన వారికి. ఏ ప్రవక్తలకి ఎందుకు చేస్తారు? వారే దేవునితో సంబంధాన్ని కలుగుంటారు కాబట్టి. అంటే ఈరోజు మనము దేవునితో సంబంధం కలిగి ఉంటే మన జీవితంలో జరిగే ఏ విషయమైనా ఏదో ఒక రూపంలో దేవుడు మనకు కూడా తెలియచేస్తారు. అలాగే దేవుని దగ్గర ఉన్న రహస్యాన్ని కూడా దేవుడు తప్పకుండా మనకు తెలియచేస్తారు. రహస్యాలు ఎవరి వశము? దేవుని వశము. అంటే రహస్యాలు దేవుని వశం అంటే ఇక ఆయన దగ్గర ఏముంటాయి? ఎవరికి తెలీదా? ఖచ్చితంగా తెలియచేస్తారు. ఆయన తెలియచేస్తారా లేదా? చెప్పాలి. ఆయన దగ్గర ఉన్న ప్రతి రహస్యాన్ని తప్పకుండా దేవుడు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే ఒక మాట మనం చూస్తాం. ఎందుకు అంటే మత్తయి సువార్త, మత్తయిగా రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వచనం. మత్తయిగా రాసిన సువార్త 10వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఈ మాట పట్టుకుని మీరు ఆలోచిస్తే రహస్యమైనదేదియు తెలియకుండా ఉండదు, మరుగైనదేది అలాగే ఉండిపోదు. అంటే ఏదో ఒక రోజు అది ఏమవుతుంది? ఖచ్చితంగా బయటకు. అది మరి దేవుని మనస్సులో ఉన్నది కూడా బయటకు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనస్సు తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే, నీ మనస్సుని ఆయన మనస్సుకు దగ్గరగా నువ్వు చేస్తే ఆయన మనస్సులో ఉన్నది చెప్పకుండా ఉండలేరు. లోక సంబంధంగా ఆలోచన చేద్దాం. మనం కొంతమందితో స్నేహం చేస్తాం, కొంతమందితో స్నేహం చేయంగానే పరిచయం పెంచుకుంటాం అంతే.
ఇప్పుడు మన దగ్గర ఉన్న రహస్యాలు పరిచయస్తులకు చెప్తామా, స్నేహితులకు చెప్తామా? ఎందుకని? మన మనస్సు వారి మనస్సుతో కలిసిపోతుంది. వాళ్ళ దగ్గర ఏవి దాచాలి అనుకోం మనం. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా, నా జీవితంలో జరిగే మంచి అయినా చెడైనా నీకు చెప్పకుండా నేను, ఇది మనమే కదండి, దేవుడే అనుకున్న మాట. నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా? ఎందుకంటే అబ్రహాము నాకు స్నేహితుడు. స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవు. ఇప్పుడు దేవుని దగ్గర రహస్యం ఉంది అంటే ఆ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనమేం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి, అంతే. వెరీ సింపుల్. దేవుని దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యం నీకు తెలియాలి అంటే నువ్వు దేవునితో స్నేహం చెయ్యాలి. స్నేహం చేస్తే ఇదేంటో చెప్పవా అని మనం అడగక్కర్లా. ఎప్పుడు చెప్పాలని వాళ్ళే ఆలోచిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మనమే వెనక్కి తిరిగి ఏంటి నా దగ్గర కూడా దాస్తున్నావా, ఈ విషయం నాకు చెప్పవా అని మనం అడగక్కర్లా. ఎవరిని? మన స్నేహితుల్ని. ఎందుకని? 4 రోజులు లేట్ అయిందిరా బాస్, నీకు చెప్దాం అనుకున్నాను, అలా అయిపోయిందని వాళ్ళే వచ్చి మనకి చెప్తారు. ఎందుకని? స్నేహం మధ్య ఉన్న బంధం అలాంటిది. ఇప్పుడు దేవుడు తెలుపుతున్న మాట ఏంటి అంటే, నా దగ్గర రహస్యాలు ఉన్నాయి, అవి రహస్యంగా ఉంచాలని నేను అనుకోవట్లేదు, నేను మీకు చెప్పాలనుకుంటున్నా. కానీ నేను మీకు చెప్పాలి అంటే మీ దగ్గర ఒక లక్షణం ఉండాలి. అది ఉంటే నేను మీకు చెప్పేస్తా. ఏంటది? స్నేహం అనుకున్నాం కదా. ఇప్పుడు రెండో మాట చూద్దాం. ఏంటి అంటే కీర్తనల గ్రంథము 25వ కీర్తన 14వ చరణం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఏంటది మర్మం అంటే? మర్మమన్నా, రహస్యమన్నా, నిగూఢమైన విషయము అన్నా, సీక్రెట్ అన్నా ఒకటే. సీక్రెట్ అంటే అర్థం ఏంటి? జనరల్గా మనం ఏదైనా గుసగుస మాట్లాడుకుంటాం, ఏంటంటే సీక్రెట్ అంటాం. మన ఉద్దేశం ఏంటి? చెప్పకూడదని. సీక్రెట్ అంటే మన ఉద్దేశం ఏంటి? సీక్రెట్ అన్నామంటే అర్థం అందరికీ చెప్పేది కాదు అని. కానీ మీకు విషయం చెప్పనా, సీక్రెట్ అంటే అసలు బైబిల్ చెప్పిన పరిభాషలో అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక రోజుకి తప్పకుండా బయటకు వచ్చేదాన్ని సీక్రెట్ అంటారు. బైబిల్ పరిభాషలో సీక్రెట్ అంటే తప్పకుండా బయటకు వస్తుంది, నువ్వు ఓర్చుకో, చాలు 4 రోజులు వెయిట్ చేయి, అది తప్పకుండా బయటకు వస్తుంది అని. ఈరోజు మనం దేవుని దగ్గర ఉన్న రహస్యాలలో ఒక రహస్యాన్ని, అది గొప్పదైన ఒక రహస్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అర్థమైందన్నమాట. దేవుని దగ్గర ఎన్నున్నాయి? అన్ని దేవుని ఆధీనంలో ఉన్నాయి. ముఖ్యంగా మనుషులు ఎంత గింజుకున్నా వారి వలన కాకుండా దేవుని వలనే జరిగేవి మాత్రం 3 ఉన్నాయి. 1, 2, 3 రహస్యము. కాలాన్ని గురించి, ప్రాణాన్ని గురించి చాలా ప్రసంగాలు వినేసి ఉంటారు మీరు చాలా చోట్ల. కానీ ఈరోజు రహస్యాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఇంతకీ రహస్యం దేవుని దగ్గర ఉంది, అది ఆయన దాన్ని మరుగుగా ఉంచాలనుకోవట్లేదు, మనకు చెప్పాలనుకుంటున్నారు. కానీ మనము వినాలి అంటే మనము భయము భక్తి కలిగి ఆయన మనస్సెరిగిన వారిగా ఉండాలి. అప్పుడు ఆ విషయాన్ని ఆయన మనతో పంచుకుంటారు. అయితే ఈరోజు ఒక గొప్ప మర్మం బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. ఆయన ఎందుకు వ్రాయించారు, ఆ మర్మంలో ఉన్న విశేషం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటి ఆ గొప్ప మర్మం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. ఈ మర్మము చాలు. ఏది ఆ మర్మం? ఈ మర్మం గొప్పది. మర్మమే కాదు, మర్మం కూడా ఎలాంటిదట? గొప్ప మర్మమట. ఏంటది ఇంతకీ? ఏంటది అంటే 31వ వచనం చెప్పబడింది. ఈ హేతువు చేత. హేతువు అంటే కారణం. ఒక కారణాన్ని బట్టి, బాగా వినాలి మీరు, ఒక కారణాన్ని బట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము. ఈ మర్మము గొప్పది. ఏ మర్మం? ఒక పురుషుడు
తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఇది సృష్టిలో దేవుడు మర్మంగా ఉంచిన ఓ గొప్ప రహస్యం. చాలామంది చాలా ఇళ్లల్లో కోడలు వచ్చిన తర్వాత తల్లులు పలికే మాట, వీడికి పెళ్ళం వచ్చిన తర్వాత తల్లిని మర్చిపోయాడు. పెళ్ళం బెల్లం అయ్యింది, లోక సామెత. పెళ్ళం బెల్లం అయ్యింది, అమ్మ అల్లం అయ్యింది. పచ్చడి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయరు, లేక ఆ ఇద్దరు కలిసి ఉండే ప్రయత్నం చేయరు. కానీ దేవుని వాక్యం దేవుడే సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? పురుషుడు, వినాలి, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టేస్తాడు, భార్యను మాత్రమే హత్తుకుంటాడు. మరి అలా హత్తుకున్నప్పుడు అత్తలుగా మీరెందుకు బాధపడుతున్నారు? ఇది బైబిల్ చెప్పిందిగా, చెప్పలేదా? బైబిల్ చెప్పకపోతే లోకంలో ఉన్న విషయం అయితే మనం క్యాజువల్గా తీసుకుందాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? ఇదిగో పురుషుడా, నీ తల్లిని విడిచిపెట్టాయి, నీ తండ్రిని విడిచిపెట్టాయి, నీ భార్యను మాత్రమే హత్తుకో, భార్యను మాత్రమే హత్తుకో. పురుషులారా ఒక్కసారి వినండి, ఈ మర్మము గొప్పదట. అయితే ఒక మాట, అసలు పురుషుడు తల్లిని ఎందుకు విడిచిపెడుతున్నాడు, తండ్రిని ఎందుకు విడిచిపెడుతున్నాడు, భార్యను ఎందుకు హత్తుకుంటున్నాడు? ముందుగా ఒక మాట, అసలు తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకుంటున్నారా పెళ్ళైన వారలారా? నో. పెళ్ళం వచ్చినా పిల్లలు వచ్చినా, అంటే భార్యలు వచ్చినా పిల్లలు వచ్చినా మనవలు వచ్చినా నేను అమ్మని విడవను నాన్నని విడవను అనేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే భయభక్తులు కలిగి ఉన్న వారికి మర్మాలు అర్థమవుతాయి. మీకు ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటించేటప్పుడు ఓ మాట చెప్పారు, అది చూసి మరల ఇక్కడికి వద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. ఈ మాట పట్టుకోండి, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నారు? లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు చెప్తున్నాను వినండి అంటున్నారు. లోకము పుట్టినది మొదలుకొని ఈయనొచ్చే వరకు మరుగుగా ఉన్న సంగతులను ఎవరు బయట పెడుతున్నారు? ఆయన ఎందుకు బయట పెట్టారు? ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన భయము భక్తి కలిగి జీవించారు గనుక తండ్రి ఆయనకు ప్రతి విషయాన్ని తెలియచేస్తూ వచ్చారు. కొన్ని విషయాలు తెలియచేయడానికి ఇష్టపడనివి, ఇవి నేను నీకు కూడా చెప్పను అన్నారు, ప్రక్కన పెట్టారు. కానీ కొన్ని విషయాలు మాత్రం యేసుక్రీస్తు వారు బయట పెట్టడానికి కారణం తండ్రి ఆయనకు తెలియచేస్తేనే ఆయన బయట పెట్టారు. అర్థమవుతుందా మీకు మాట? అందులో ఒక రహస్యాన్ని మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఆ రహస్యం కూడా ఎలాంటిది? గొప్పది. గొప్ప మర్మాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి ఇంతగా గొప్ప మర్మము అంటే, ఒక పురుషుడు, వినాలి, ఒక పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి. తల్లులకు చెప్తున్న మాట నేను, నీ పిల్లవాడు నీ కుమారుడు నిన్ను విడిచి నీ కోడల్ని హత్తుకుంటున్నాడు అంటే వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. అప్పుడు తల్లిగా నువ్వేం చేయాలి? అమ్మో 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 నన్ను వదిలిపెట్టేశాడు, 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను కాదు నువ్వు చెప్పాల్సింది. ఓకే, దేవుని చిత్తాన్ని నా కుమారుడు అది అనుకోవాలి. ఇక భార్య, చూసావా ఇలా వచ్చేనో లేదో, అలా నా వైపు తిప్పుకున్నాను అనుకోవద్దు. అది దేవుని సంకల్పం, నెరవేరుతుందని మాత్రమే నువ్వు అనుకోవాలి. అంతేకాని 25 ఏళ్ళు పెంచితే ఏంటి మా అత్త 25 రోజులు అవ్వలేదు నేను వచ్చి మొత్తం నా వైపు తిప్పేశాను అనుకోకు. అది దేవుని సంకల్పంలో వ్రాయబడిన సంగతి కాబట్టి జరుగుతుంది అంతే. కోడల్ని ప్రేమిస్తున్నాడని అత్త బాధపడక్కర్లేదు, అత్తను వదిలి తననే హత్తుకుంటున్నాడని కోడలు గర్వించక్కర్లేదు. ఇద్దరికీ చెప్పే మాట. కానీ రెండు ఇలాగే జరిగించాల్సిన బాధ్యత కుమారుడిదే.
ఎందుకు ఇలా రాయబడింది బైబిల్లో? నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తల్లిదండ్రుల్ని వదిలేయాలా? వదిలేమందుగా మరి తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోమన్నారు కదా. ఆ మాట చెప్పే ముందు ఒక మాట రాయబడింది, మనం చదువుకున్న 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో, ఈ హేతువు చేత అంటే ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని బట్టి మాత్రమే పురుషుడు స్త్రీని హత్తుకోవాలి. ఈ మాట ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట, కానీ ఇది ఇప్పుడే చెప్పిన మాట, చరిత్రలో వ్రాయబడిన మాట. ఈ మాట ఎప్పుడు వ్రాయబడిందో తెలుసా? ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమై ఉందురు. ఆది కాండములో ఆది దంపతులతో దేవుడు చెప్పిన మాటలోని ఆంతర్యం పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తున్నారు. ఈ మాట ఎప్పటిది? ఇప్పటిది కాదు, ప్రారంభములో చెప్పబడిన మాట, ఆది దంపతులతో చెప్పబడిన మాట. పురుషుడు ఏం చేయాలి? భార్యను హత్తుకోవాలి. ముద్దుకి హత్తుకోవడానికి తేడా చెప్పాను నేను ఈ మధ్యలోనే, నిన్న కాక మొన్న అనుకుంటా రూతు గ్రంథంలోనే చెప్పాను. ముద్దు పెట్టుకోవడానికి హత్తుకోవడానికి ఉన్న భేదాన్ని చెప్పాను. మిస్ అయిన వాళ్ళు బ్యాడ్ లక్. దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం, భర్త భార్యను ముద్దు పెట్టుకోకూడదు. అంటే ముద్దు పెట్టుకోవద్దని కాదు, ముద్దుతో సరిపెట్టుకోకూడదు, హత్తుకోవాలి. అర్థమైందా? ఎందుకు ఆ బంధాన్ని ఆ ఇద్దరి మధ్యలో పెట్టారు? తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది, కానీ దాన్ని పోల్చలేదు. ప్రియుడు ప్రియురాల్ని ముద్దు పెట్టుకుంటారు, దాన్ని పోల్చలేదు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని పోలుస్తూ పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచేయాలి, భార్యనే హత్తుకోవాలి అని చెప్పడానికి ఒక కారణం చెప్పారు. ఈ హేతువు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి అని. ఎందుకు? ఏంటి ఆ కారణం? ఈ కారణం ఏంటో అర్థమైతే చాలా వరకు వాక్యం మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఒక గొప్ప మర్మాన్ని చెప్తున్నారైనా. ఏంటి ఆ మర్మం? ఏ పురుషుడైనా సరే తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సిందే, భార్యను హత్తుకోవాల్సిందే. ఎందుకలా? ఒక కారణం ఉంది, చెప్తాను విను అంటున్నారని. ఏంటి ఆ కారణం? 25వ వచనం నుండి చదువుదాం. కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. అంటే క్రీస్తు ఎవరు? సంఘం ఎవరు? క్రీస్తు భర్త అయితే సంఘము భార్య. క్రీస్తు భర్త అయితే సంఘము భార్య. క్రీస్తు సంఘాన్ని ఏం చేశారు? ప్రేమించారు. ఏ ప్రేమ? ముద్దుతో కూడిన ప్రేమ కాదు, ఇది హత్తుకునే ప్రేమ. ఎందుకంత ప్రేమ? అంటే ఇక్కడ చెప్తుంది వాక్యం, అది అనగా సంఘం. నేను చదువుతానమ్మా. సంఘము కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని అంటే సంఘము ఈజ్ ఈక్వల్ భార్య. సంఘము ఈజ్ ఈక్వల్ భార్య. భార్య అయిన సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎలా నిలబెట్టాలనుకుంటున్నారు? పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిష్కళంకమైనదిగా, నిర్దోషమైనదిగా ఉంచాలి, నిలవబెట్టాలి అనుకుంటున్నారు. తన భార్యను పరిశుద్ధమైన ఒక భార్యగా అందరి ముందు, దేవుని ముందు నిలబెట్టాలని అనుకుంటున్నాడు ఆయన.
తన భార్య పవిత్రమైనదిగా నిలబడాలి అంటే, భావినాలి మీరు, తన భార్య పవిత్రమైనదిగా నిలబడాలి అంటే భర్త భార్యను హత్తుకోవాలి తల్లిదండ్రులను విడిచి. నీ భార్యను నువ్వు హత్తుకోలేదు అంటే నువ్వు ప్రేమించట్లేదని అర్థం. నువ్వు ప్రేమించట్లేదు అంటే ఖచ్చితంగా కళంకమే ఏర్పడద్ది ఆ దంపతుల మధ్యలో. నువ్వు ప్రేమించలేదా, పరిశుద్ధంగా ఉండదు. ఎందుకు భార్యని ప్రేమించాలి అంటే నీ భార్య నీ ముందు పరిశుద్ధంగా ఉండాలి, సమాజం ముందు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ముందు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ భార్య పరిశుద్ధంగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. ఇది నువ్వు చేయనంత కాలం నీ భార్యల పరిశుద్ధత వెతకడం తప్పు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. అసలు భార్యాభర్తల మధ్య ఇంత గొప్ప బంధాన్ని పెట్టడానికి కారణం ఏంటి? పెళ్లి ప్రసంగం చేస్తుంది అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య ఇంత గొప్ప బంధాన్ని పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? అసలు మీకు ఒక విషయం చెప్తా. మన మధ్య అంటే మనుషులుగా స్త్రీ పురుషుల మధ్య పెట్టిన ఈ బంధం ఎందుకు పెట్టారో తెలుసా? క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధాన్ని తెలపడానికి. అసలు భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తారో తెలియాలి అంటే, ఎలా ప్రేమించాలో తెలియాలి అంటే వివాహ వ్యవస్థ ఉండాలనుకుని సృష్టిలో మొదటి వివాహం చేశారు దేవుడు. ఎందుకో తెలుసా? ఆది దంపతులకి వివాహం చేసి ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జంటగా ఉండాలని దేవుడు కోరుకోవడంలో ఆంతర్యం ఏంటో తెలుసా? భవిష్యత్తులో నువ్వు క్రీస్తుకి భార్యవి కావాలి అని. నిన్ను క్రీస్తుకు భార్యగా చేయడానికి సృష్టిలో వివాహ వ్యవస్థ పెట్టాడు దేవుడు. వివాహం ఎందుకు పెట్టాడు అంటే వయసు వచ్చింది కాబట్టి, కోరికలు ఉంటాయి కాబట్టి, పిల్లల్ని కనాలి కాబట్టి కాదు. అది సెకండరీ. వివాహ వ్యవస్థను పెట్టడానికి కారణం ఏంటి అంటే క్రీస్తుతో నీకున్న సంబంధం తెలియాలి అంటే భార్యగా భర్తగా మనుషులుగా మీ మధ్య ఉన్న బంధాన్ని చూస్తూ మీరు ఆయన గుర్తించాలి. అసలు వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిందే క్రీస్తుతో నీకు వివాహం చేయడానికి. క్రీస్తుతో నువ్వు ఎలా బ్రతకాలో నేర్పడానికి ముందు టెంపరీగా నీకు ఒక భర్తనిచ్చి ఈ భర్త దగ్గర ఎలా మెలగాలో నేర్పుతుంది కదా. మనకు తెలుసు కదా, మాదిరి లెక్కలు ఎందుకు ఇస్తారు? తర్వాత అభ్యాసం అంతా చేయడానికి. అలాగే వివాహం అనేది ఎందుకు పెట్టారు అంటే భర్తతో భార్య ఎలా మెలగాలో తెలుసుకోవడానికి, భార్యని ఎలా ప్రేమించాలో భర్త తెలుసుకోవడానికి. కానీ బాహ్యంగా ఉన్న నీ భర్తని నీ భార్యనే నువ్వు ప్రేమించలేనప్పుడు క్రీస్తుని నువ్వు ఎలా ప్రేమించగలవు? క్రీస్తు ప్రేమను నువ్వు ఎలా పొందగలవు? అది నువ్వు పొందాలి అంటే ఎదురుగా ఉన్న ఎక్కడ నువ్వు ఆ ప్రేమను చూపించాలి. అందుకే వ్రాయబడిన మాట మీరు చదివితే 22వ వచనం చదువు. 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ప్రభు లోబడ్డారా? అవును, లోబడ్డారు. ఎలా మనం చదువుతాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు. చాలు, నేను చెప్తాను, ఆర్డర్ వినండి. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. మళ్ళీ చెప్తున్నా, స్త్రీకి శిరస్సు అంటే యజమాని, భర్త, అధికారి. పురుషుడికి అధికారి ఎవరు? క్రీస్తుకు అధికారి ఎవరు? రైట్. మనకి భర్తలు అధికారులైతే మన భర్తకు ఒక అధికారి ఉన్నాడు క్రీస్తు అయితే, క్రీస్తుకు కూడా ఒక అధికారి ఉన్నారు, ఆయన దేవుడు. ఇప్పుడు దేవునికి లోబడ్డారు క్రీస్తు, క్రీస్తుకు లోబడాలి పురుషులు, పురుషులకు లోబడాలి స్త్రీలు. ఇదంతా ఒకే ప్రాసెస్. ప్రభువు ఎలా దేవునికి లోబడ్డారు, భార్య ఎలా భర్తకు లోబడాలి. ప్రభువు తండ్రికి ఎలా లోబడ్డారో భార్య పురుషునికి ఎలా లోబడుతుందో పురుషుడు యేసుక్రీస్తుకి అలాగే లోబడాలి. ఇది నీకు నేర్పడానికే సృష్టిలో భార్యాభర్తల బంధాన్ని పెట్టారు.
ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, భర్తలకు లోబడి ఉండే భార్యలు భవిష్యత్తులో వచ్చే అసలైన భర్తకు కూడా లోబడి ఉంటారు. ఎవరైనా అసలైన భర్త? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారికి లోబడి ఉండడం ఎలాగో నేర్పడానికి ముందు నీకు ఒక భర్తనిచ్చి, ముందు ఇక్కడ లోబడి ఉంటావు, నీకు వస్తే రేపు ఆయన దగ్గర లోబడడం నీకు చాలా ఈజీ. కానీ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఇక్కడే లోబడం. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఇక్కడే చేయలేను, ఉట్టికే ఎగరలేనమ్మా, నువ్వు స్వర్గానికి ఏమి ఎగురుతావు? బాహ్యంగా కనిపించే నీ పురుషునికి, నీ భర్తకు లోబడలేని నీవు క్రీస్తుకి ఎలా లోబడతావు? ప్రశ్న వేస్తారు. పురుషులను అడుగుతారు, ఇక్కడ ప్రేమించు నీ భార్యని, మీ అమ్మని మీ నాన్న కాసేపు పక్కన పెట్టి ఎవరిని ప్రేమించాలి? ఎందుకని? భవిష్యత్తులో భర్తకే నువ్వు లోబడి ఉండాలి, ఆ భర్తే నిన్ను ప్రేమించాలి. అది భార్యాభర్తల బంధమే కాబట్టే ఇక్కడ భార్యాభర్తలకు ఇచ్చిన ఆజ్ఞది. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు పెట్టారు? తల్లిదండ్రులు ఎందుకు విడవాలి? భార్యని ఎందుకు హత్తుకోవాలి అంటే మనకు అసలు సిసలైన భర్త మనకు ప్రధానము చేయబడింది యేసుక్రీస్తు వారితోనే. ఆయనకు నీవు లోబడి ఉండడం ఎలా నేర్పించాలి అన్నా, ఆయన నిన్ను ప్రేమించడం ఎలాగో నేర్పించాలి అన్నా, ఆ ప్రేమ నీకు అర్థం కావాలి అంటే ముందు ఎదురుగా ఉన్న ఈ ప్రేమను నువ్వు చూడాలి. అందుకే భూమి మీద భార్య భర్తలుగా ఉన్నవారు చేసే పని, మీ భర్తలకు లోబడితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమనంటే, రేపు నేను ఆయనకు కూడా బాగానే లోబడి ఉండగలను. మీకు మీరే లెక్కలేసుకోవచ్చు. మీ భార్యలు మీరు ప్రేమించగలిగితే మీకు అర్థమవుతుంది ఏమని, రేపు నేను ఆయన ప్రేమను కూడా నేను పొందుకోగలను, ఆ భర్త ప్రేమను నేను పొందుకోగలను. జరగబోయేది క్రీస్తుతో నీకున్న బంధాన్ని పరిచయం చేయడానికే సృష్టిలో దేవుడు ఏం పరిచయం చేశారు? వివాహాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమైన మనలను, వధువు సంఘమైన మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? పరిశుద్ధమైనదిగా, నిష్కళంకమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలి అనుకొని మనలను నిర్దోషులుగా ఉంచుటకు తనను తాను అప్పగించుకున్నాడు. ఇంత ప్రేమ పురుషుడు స్త్రీ పట్ల ఈరోజు చూపిస్తున్నాడా? ఆ పురుషుడు, ఆ భర్త, ఆ యేసుక్రీస్తు భార్య అయిన మనలను పరిశుద్ధంగా కనుపరచడానికి తాను కష్టపడ్డారు. అంతేనా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు కష్టపడన్నారా? సంఘమైన మనం పరిశుద్ధంగా ఉండడానికి మనం కష్టపడ్డామా? ఆయన పవిత్రమైన రక్తము చేత మనలను పరిశుద్ధపరిచారు. ఆయన కష్టపడి మనల్ని పవిత్రపరిచారు కదా. ఇప్పుడు సమాజంలో బ్రతుకుతున్న భార్యాభర్తలు కూడా ప్రతి భర్త భార్యను ప్రేమించడం చేత ఆమె పవిత్రంగా బ్రతకడానికి వీలుంది. ఆమెను అంత ప్రేమించలేకపోతున్నాం కాబట్టే కళంకం అంటుతుంది. నన్ను ప్రేమించడండి, నన్ను అసలు పట్టించుకోడండి, నా కొరకు ఏమీ అంటే చేసిన అనే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, నిజంగా పట్టించుకొని వారిని గురించి మాట్లాడుతుంది బైబిల్. నీ భార్యను ప్రేమించడం నీకు చేత కాకపోతే క్రీస్తు ప్రేమను పొందుకోవాలని ఎలా ప్రయత్నిస్తావు? నువ్వు ఇక్కడ చేస్తే నీకు అక్కడ ఉంటుంది. నీ భర్తకు లోబడడం నీకు రాకుండా నేను క్రీస్తుకు మాత్రం లోబడతానంటే ఎవరు నమ్ముతారు? నువ్వు చేసే ఈ పనిని బట్టి రేపు నీకు జరగబోయేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటండి? ఏమనుకోవట్లేదు. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం, భార్యలను ప్రేమించాలి భర్తకు లోబడి ఉండాలి భార్య. ఎందుకు అలాగే చాలామందికి వచ్చే ప్రశ్న, భార్యలు ఎందుకు లోబడాలి, భర్తలు లోబడకూడదా? లేరా? ఎందుకు లోబడాలి అంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ. ఎందుకు లోబడాలంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఆయనకి లోబడి ఉండాలి. నువ్వు లోబడి ఉంటున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించాలి. ఇది రూలు. లేదు నేను రివర్స్ చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు భర్తవి, వాళ్ళు భార్య అవ్వాలి. కానీ అది యేసుక్రీస్తు దగ్గర వ్యతిరేకమైపోతుంది. అది సమానం కావాలి అంటే ఇక్కడ భర్తలే భార్యల్ని ప్రేమించాలి, భార్యలు భర్తల్ని గౌరవించాలి, లేక వారికి లోబడి
జీవించాలి. ఈ విషయం ఇలాగే ఎందుకు అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే అక్కడ క్రీస్తే భర్త కాబట్టి, భార్యగా వధువుగా ఉండవలసిన నువ్వే లోబడి జీవించాలి. ఎందుకు అంటే యజమానే కుటుంబాన్ని పోషిస్తాడు కాబట్టి. భార్యని కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎవరికిచ్చారు దేవుడు? పురుషునికే, భర్తకే చేయాలి. నేనొక్కడే సంపాదించుకురావాలా, నువ్వు సంపాదించవా అనడానికి లేదు. సంపాదించు, తనకు నచ్చి నీకు సహకరిస్తానంటే వెరీ గుడ్, ఓకే, ఇద్దరు చేసుకోండి, నష్టం లేదు. కానీ నేను ఎందుకు చేయాలి? నేను ఇంట్లో వంట చేస్తాను, నువ్వు వెళ్ళి సంపాదించుకురా. ఈ సమాజం లేకపోలేదు. కానీ మీరు ఇక్కడ గుర్తించవలసిన విషయం, స్త్రీ మేమేం తక్కువ కాదు పురుషునికి అనుకునేవారు కానీ, మేమే ఎందుకు లోబడాలి అనుకునే స్త్రీలు కానీ, లేదా మేమే ఎందుకు ప్రేమించాలనే పురుషులు కానీ గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? అసలు స్త్రీ పురుషుల మధ్య ఈ బంధాన్ని పెట్టడానికి కారణం క్రీస్తుకి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయడానికి. అందుకే పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, 32వ వచనం. ఈ మర్మము గొప్పది అయితే, ఈ మర్మము గొప్పది ఏది? పురుషుడు స్త్రీని హత్తుకోవాలి, లేక భార్యను హత్తుకోవాలి అనే విషయం అని చెప్తూ, నేను భార్యాభర్త అన్నానని లోక సంబంధమైన భార్యాభర్తల గురించి మీరు ఆలోచిస్తారేమో, అసలు నేను చెప్పిన బంధం ఎవరిది అని ఆయన ఆన్సర్ చేస్తున్నారు. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి చెప్తున్నాను. నేను అంటున్నదంతా మీరు బాహ్యంగా మాత్రమే ఆలోచిస్తారేమో, అందులో నిగూఢమై ఉన్న విషయం ఏంటి అంటే క్రీస్తుని గూర్చి, సంఘాన్ని గూర్చి చెప్తున్నా. ఇది అసలు విషయం. క్రీస్తు నీకు భర్త, క్రీస్తు నీకు యజమాని, క్రీస్తు నీకు అధికారి, నీ పురుషుడు, నీ సొంత పురుషుడు ఎవరు? ఎందుకని? ఆయన మాత్రమే రక్తమిచ్చి ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు, కట్టుకున్నాడు. కాబట్టి నువ్వు ఎవరికి లోబడి ఉండాలి? చెప్పాలి, ఎవరికి లోబడి ఉండాలి? యేసుక్రీస్తుకు లోబడి ఉండడం ఎలాగో నీకు తెలియాలి అంటే ఇక్కడ భూమి మీద భర్తకు లోబడి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ముగిస్తా. ఒక్క విషయం, ప్రతి భార్య ప్రతి పురుషునికి లోబడి ఉండాలి. అతడు కష్టపడి సంపాదించేవాడైనా కాకపోయినా, నిన్ను ఆనంద పెట్టగలిగిన వాడు అయినా కాకపోయినా, నువ్వు మాత్రం ఆయనకు లోబడే. ఎందుకంటే రేపు నువ్వు క్రీస్తుకు లోబడి ఉండడం ఎలాగో తెలియాలి అంటే ఇక్కడ నీ భర్త ఎలాంటి వాడైనా నువ్వు అతనికి లోబడే జీవించాలి. ఇక భర్త భార్యను, ఆమె ఎలాంటిదైనా నువ్వు మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకు? క్రీస్తు మనలను ఎలా ప్రేమించారో నువ్వు అలా ప్రేమిస్తేనే ఆ క్రీస్తు ప్రేమ నీకుంటుంది. కాబట్టి ఒకటే సింపుల్. ఎందుకు తల్లిదండ్రులను విడిచి భార్యను పురుషుడు హత్తుకోవాలి? హత్తుకున్న భార్యను పురుషుడు ఎందుకు ప్రేమించాలి అంటే బైబిల్ చెప్పిన ఒకే ఒక సత్యం, క్రీస్తుకు నీకు ఉన్న బంధం నీకు అర్థం కావడానికి, అంతే. ఇదే గొప్ప మర్మం. ఇదే అంటే మీకు ఒక్కటే అర్థం కావాలి, బైబిల్ చరిత్రలో ఏ సంఘటన మనం చదువుతూ ఉన్నా బాహ్యంగా మనం ఆలోచిస్తున్నాం, కానీ బాహ్యంగా ఆలోచించే విషయంతో పాటు ఖచ్చితంగా ఆధ్యాత్మిక కోణాన్ని ఆలోచించాలి. వివాహ వ్యవస్థను ఆదిలోనే దేవుడు పెట్టడానికి కారణం ఏంటి? పెట్టిన ఆయన ఆనాడే తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకోమనడానికి కారణం ఏంటి అంటే భవిష్యత్తులో నీకు అసలైన భర్త వస్తాడు. ఆయనకు లోబడడం ఎలాగో తెలియాలి అంటే ముందు నువ్వు ఇక్కడ బుడిబుడి అడుగులు వెయ్యాలి నీ జీవితంలో. ఆయనతో నీకున్న బంధం, ఆయనతో నీకున్న సంబంధం, ఆయన నిన్ను పరలోకానికి చేర్చేదై ఉండాలి అంటే ఇక్కడ భూమి మీద నీకు భర్తగా వచ్చిన వానికి నువ్వు లోబడితే రేపు అక్కడ ఈజీగా బ్రతకగలవు. ఇక్కడ భార్యగా వచ్చిన ఆమెను ప్రేమించడం నీకు చేతనైతే రేపు ఆయన ప్రేమ నువ్వు ఈజీగా పొందగలవు. క్రీస్తు ప్రేమ మనం పొందాలి అన్నా, మనం క్రీస్తుకు లోబడి ఉండాలి అన్నా, ఈ రెండు మనకు అర్థం కావాలి అంటే జీవితంలో వివాహ వ్యవస్థ ద్వారా మనకు జీవితాల్లోకి వచ్చిన జీవిత భాగస్వామితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఏం చేయడండి మా ఆయన ఎందుకు పనికిరాడు, తినడానికి పడుకోవడానికి అనుకోకు. నువ్వు పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు నీ భర్త. ఉంటున్నావా నువ్వు అంతే పవిత్రంగా? చాలామంది 99.9% భర్తలు భార్యలు బయటకు వెళ్లకుండా, భార్యలు ఏ తప్పు చేయకుండా
నాకు చేసి పెట్టి, నా పిల్లలకు చేసి పెట్టి ఇంటిలో ప్రశాంతంగా ఉంటే చాలని కోరుకునే వాళ్ళే ఉంటారు కాదా? బయటకు వెళ్ళి తప్పులు చేసి సంపాదించుకొచ్చి నన్ను నా కుటుంబాన్ని పోషించాలి అనుకునే భర్తలు ఎవరైనా ఉంటారా? ఉంటారు, ఉన్నది 1% ఉంటారు. కానీ మిగిలిన వారంతా ఎలా ఉంటారు? మిగిలిన వారంతా నా భార్య చాలా పవిత్రంగా ఉండాలి, నాకు మాత్రమే భార్యగా ఉండాలి, నాకు మాత్రమే భార్యగా ఉండాలి. ఈ మనస్సు భార్యకు కూడా ఉండాలి. ఏమని? అతనికి మాత్రమే నేను భార్యని, అతనికి మాత్రమే నేను లోబడి ఉండాలి అని. ఈ బంధం మనం లోక సంబంధంగా ఆలోచిస్తున్నాం, లోక సంబంధమైన అవసరాలు తీరకపోతే ఆలోచిస్తున్నాం, లోక సంబంధమైన కోరికలు తీరకపోతే ఆలోచిస్తున్నామే. కానీ అసలు ఈ బంధానికి మూలం క్రీస్తుతో మనకున్న సంబంధమైన సంగతిని మాత్రం మర్చిపోయాం. అందుకని జ్ఞాపకం చేస్తూ ఇది గొప్ప మర్మం మీకు ఓపెన్ చేస్తా. ఎందుకో తెలుసా? రేపు క్రీస్తుతో నువ్వు ఎలా ఉండాలో తెలియాలి అంటే నీ జీవితంలో నీ భాగస్వామితో నువ్వు కలిసి జీవించాలి. అంటే భర్తను చూడగానే, బాగా వినాలి, భర్తను చూడగానే భార్యకి ఎవరు కనిపించాలి? రైట్, మళ్ళీ చెప్పండి. భర్తను చూడగానే భార్యకి ఎవరు కనిపించాలి? మరి భార్యను చూడగానే భర్తలకి ఏం కనిపించాలి? రేపు నేనే అని గుర్తుకు రావాలి. అర్థమైందా? బాగా విసిగించారు భార్యలు, దగ్గరికి వెళ్ళారు కొట్టడానికి, వెంటనే ఏం గుర్తుకు రావాలి? రేపు నన్ను క్రీస్తు అలా కొడితే కొట్టరా? అలాంటి పరిస్థితులు మనం ఆయనకి ఎప్పుడు తేవట్లేదా? ఇక్కడ మనకు కోపం పుట్టించింది భార్య, కోపం వచ్చింది, కొడుతున్నాం, వెంటనే అదే కోపాన్ని నేను దేవునికి కలిగిస్తున్నాను, ఆయన కుమారుడికి కలిగిస్తున్నాను గుర్తొస్తే ఇక్కడ ఏమైనా కొట్టవు, సరి చేసుకుంటావు. భార్య కూడా ఆలోచించాలి, ఇంత చిన్న తప్పుకే కొట్టాలని నన్ను అనొద్దు, తప్పు చేస్తే కొడతాడు భర్త అని భయం ఉండాలి. అర్థమవుతుందా? భార్యాభర్తలు బాగా వినాలి, భార్యాభర్తలు బాగా సంపాదించబడితే నా భర్త వెరీ గుడ్, అందగత్తైన భార్య అయితే వెరీ గుడ్ కాదు. భర్త భార్యను చూస్తున్నా, భార్య భర్తను చూస్తున్నా, వారిరువురికి కనిపించవలసింది ఎవరు అంటే క్రీస్తు. అది కనిపిస్తేనే మీ వివాహానికి విలువ. వివాహాలు చేసుకున్నవారు, చేసుకోబోయేవారు గుర్తించాల్సిన విషయం, ఏదో చేసి పెట్టేస్తాడు, ఏదో సంపాదించుకొచ్చేస్తాడు, నన్ను ఏదో చూసేస్తాడు బాధ్యతగా అనుకున్నావా? లోక సంబంధమైన భర్తలందరూ అలా ఉంటారు అనుకోకు. కానీ నీ నిజమైన భర్త మాత్రం బాధ్యత కలిగిన వాడే, అది మర్చిపోకు. ఇక్కడ భర్తలు నీకు అన్యాయం చేయొచ్చేమో, లేక ఇక్కడ భార్యలు నీకు అన్యాయం చేయొచ్చేమో, కానీ ఆయన నీకు అన్యాయం చేసేవాడు కాదు. అది నువ్వు దృష్టిలో పెట్టుకొని బ్రతకడం నీ చేతనైతే తప్పకుండా ఆ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే దేవుడు ఈ హేతువు చేత, ఏ హేతువు? సంఘం పవిత్రంగా ఉండాలి అనే ఒక కారణం చేత, సంఘాన్ని పవిత్రంగా నిలబెట్టుకోవాలి అనే ఒక కారణం చేత, నా భార్య పవిత్రంగా ఉండాలి అనుకున్నాడట ఆ భర్త. తనను పవిత్రంగా ఉంచుట కొరకు చక్కగా కడుక్కున్నాడు, నిగనిగలా మెరిసే మెరుపుల భార్యని చేసుకున్నాడు, ఆమెను ఎలా నిలబెట్టి చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమని? నా భార్య చాలా పవిత్రురాలు, అందగత్తె, కళంకమే లేనిది అని. ఇంటిలోని పురుషులు కూడా భార్యలను అలాగే చూడాలి. అలా చూడాలి ఏంటి? భార్యలు కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ క్రియల్లో భర్త కాకుండా ఎవరు మీ ఊహల్లోకి వచ్చినా నువ్వు ఆత్మీయంగా వ్యభిచారం చేస్తున్నావని. అలా చేస్తే అది ఎప్పటికీ ఇక్కడ భర్తలకే నచ్చదంటే ఆయనకు అసలే నచ్చదు. పవిత్రమైన సంఘంగా ఆయన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుకున్నట్టుకే ఆ యజమాని చాలా కష్టపడి ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. కుటుంబాన్ని పోషించడానికి, భార్యని పిల్లల్ని పోషించడానికి ఆ ఇంటి యజమాని కూడా చెమటోర్చి కష్టపడి పనిచేస్తాడు కాదా? అది ప్రతి భార్య గుర్తించాలి. ఇక్కడ నీ భర్త నీ కొరకే కష్టపడుతున్నాడనే సంగతి నీకు గుర్తొస్తే వెంటనే క్రీస్తు కూడా నా కొరకు ఇలాగే కష్టపడ్డాడని నీకు అర్థమైపోద్ది. అప్పుడు కష్టపడిన వారికి అన్యాయం చేయడానికి నీ మనస్సు ఒప్పుకోదు. నువ్వు ఎప్పుడైతే అన్యాయం చేయట్లేదో, నీ భర్తనే ప్రేమిస్తున్నావో, నీ భర్తకే లోబడి ఉన్నావో, ఆ భర్త కూడా ఇప్పుడు నీ పవిత్ర ప్రవర్తన చూసి ఏమవుతాడు? మారతాడు. మారట్లేదు అంటే కారణం మీ ఇష్టం, నేనేం చెప్పక్కర్లేదు. ఇంకా నేను చాలా మంచిదానండి, ఎన్ని వాక్యాలు చెప్తానండి, వినడు అంటున్నావా? అన్నీ వినేవాడు, అదెందుకు వినడు? అన్నీ వింటున్నాడుగా బానే.
ఏమండి ఈరోజు చాలా నీరసంగా ఉంది, కూర వండలేకపోయినట్టు పెరిగేసుకుని తినమంటే తినేస్తున్నాడు. పోనీ ఇంటి దగ్గరికి అసలు భోజనానికి రావద్దని హోటల్లోనే టిఫిన్ చేసామంటే చేసేస్తున్నాడు. పిల్లలకు బట్టలు అసలు ఏం బాగాలేదని చిరిగిపోయినాయి అంటే ఆయన మానుకునే కొనేస్తాడు. ఇన్ని అర్థం చేసుకునే నీ భర్త వాక్యం దగ్గర మాత్రమే అర్థం చేసుకోవట్లేదా? అంటే వాక్యం దగ్గర నువ్వేదో తప్పు ఆయనకు అర్థమయ్యేలా నువ్వు ప్రవర్తించట్లేదు కాబట్టి అక్కడ నీ భర్త పెండింగ్ పెడుతున్నాడు. అది ఆలోచించు. దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం, రహస్యాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఒక గొప్ప మర్మాన్ని ఆయన రివీల్ చేశాడు యేసుక్రీస్తు వారి ద్వారా. అదేంటో తెలుసా? సృష్టిలో భార్యాభర్తల బంధం, వివాహము అనేది ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి అంటే, భవిష్యత్తులో క్రీస్తుకు నువ్వు భార్యగా ఉండాలి. క్రీస్తు ఎలా తండ్రికి లోబడి జీవించారో భార్య అలాగే పురుషునికి లోబడి జీవించాలి. కానీ పురుషులకు ఉండే అహంకారం చెప్పనా? నువ్వు ఆడదానివి, నా మాటకు నువ్వు అణిగి ఉండాలి అంతే అంటాడు. కానీ ఆ మాట అనే ముందు నేను క్రీస్తుకు అణిగి ఉండాలని సంగతి మర్చిపోతున్నాడు. క్రీస్తే తండ్రికి అణిగుంటే, క్రీస్తే తండ్రికి అణిగి ఉన్నారు, ఆయనకి లోబడి ఉన్నారు, అది ఒప్పుకుంటుంది, అది ఒప్పుకుంటాడు. భార్య నాకు లోబడి ఉండాలి, ఇది ఒప్పుకుంటాడు. కానీ నేను మాత్రం క్రీస్తుకు లోబడి ఉండను. ఇది న్యాయమా? అందుకే 3 విధానాలు పెట్టారు ఆయన. భార్య నీకు లోబడుతుంది, క్రీస్తు తండ్రికి లోబడ్డారు, ఇప్పుడు నువ్వు క్రీస్తుకు తప్పకుండా లోబడు. తండ్రి క్రీస్తును ప్రేమించాడు, భర్తగా నువ్వు భార్యని ప్రేమించు, అప్పుడే క్రీస్తు ప్రేమ నీకు లభిస్తుంది. ఈ 3 గుర్తుంటే, ఈ 3ట్లోని సారం నీకు అర్థమైతే దేవుడు నీకు ఒక గొప్ప మర్మాన్ని తెలియచేసినట్లే. ఒక్కటి చెప్తాం, ఈ లోకంలో భార్య భర్తలుగా బ్రతుకుతున్నవారు కేవలం అది ఒక ధర్మం అనుకుని బ్రతకండి. ఆ ధర్మం వెనుకున్నదేంటో తెలుసా? సత్యం. క్రీస్తు నీకు అర్థం కావడానికి, క్రీస్తు ప్రేమ నువ్వు పొందడానికి, సృష్టిలోని ఎదురుగా పెట్టిన దాన్ని చూస్తూ ఆ ప్రేమను ఎలా పొందుకోవాలో నేర్పాలని దేవుడు సృష్టిలో వివాహ వ్యవస్థను పెట్టారు. అంతేకాని వయసు వచ్చిందండి పిల్లోడికి పెళ్లి చేయాలి, అదిగా మనం అనే మాట అంతేనా? వాడికి 25 ఏళ్ళు రాగానే మనం చెప్పే మాట ఏంటి? అమ్మాయికి 20 ఏళ్ళు రాగానే మనం చెప్పే మాట ఏంటి? మనం చెప్పే మాట ఏంటి? వయసు వచ్చింది పెళ్లి చేయాలి కాదు, మారు మనసు పొందే వయసు వచ్చింది, క్రీస్తుతో ప్రధానము చేయబడే వయసు వచ్చింది. క్రీస్తుతో అది దృష్టిలో పెట్టుకుని, అది కనిపించకపోయినా అది మర్మంగా ఉన్నా అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చేయాలి. అప్పుడు ఆ వివాహాలు ఫెయిల్ అవ్వవు. నా మాట అర్థమైందా మీ అందరికీ? ఆ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవ్వవు? దృష్టిలో ఉన్నదేది, మర్మంగా ఉన్నదేది? క్రీస్తుకు నేను లోబడి జీవించాలి, ఎందుకంటే క్రీస్తు కూడా తండ్రికి లోబడి జీవించారు. ఆ రహస్యం మనకు అర్థమైతే ఇక్కడ భార్యాభర్తలు సర్దుకుపోవడం పెద్ద కష్టమే కాదు. కానీ ఎందుకు కష్టమవుతుంది? నా మాట వినండి, నాకు వద్దీమే విడాకులు కావాలి, మమ్మల్ని పట్టించుకోడండి, నాకు వద్దీనా విడాకులు కావాలి. ఈ మాట ఎందుకు వస్తుందో తెలుసా? అస్సలు అర్థం చేసుకోవలసిన విషయం మనకు అర్థంలోనికి రాలేదు కాబట్టి. కానీ ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటో తెలుసా? అసలు నీకు భర్త ప్రేమని, భార్య ప్రేమని, పిల్లల ప్రేమని పంచింది ఎందుకు అంటే, అసలైన భర్త ప్రేమ పొందుకోవాలంటే ఎలా బ్రతకాలో నేర్పడానికి. ఇక్కడ కనుక నువ్వు భర్తకి వ్యతిరేకంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? కోప్పడతాడు. అంటే రేపు నేను అక్కడ వ్యతిరేకంగా ఉంటే ఆయన నా మీద కోప్పడతాడు అని నీకు తెలియడానికి, అంతే. క్రీస్తుతో నీ బంధం ఎలా ఉండాలో తెలుపుట కొరకు మాత్రమే వివాహం. ఆ ఉద్దేశంతో చేసుకునే వివాహాలే నిలబడతాయి. ఆ ఉద్దేశంతో చేసుకున్న వివాహం మాత్రమే ఘనమైనది. అలా పుట్టిన పిల్లలే బలవంతుని చేతిలో బాణాలు. ఆలోచించండి. గొప్ప మర్మం ఏంటి అంటే, మనకు క్రీస్తుతో మంచి బంధం ఉండాలి. అదే భార్యాభర్తల ఈ కారణాన్ని బట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేయాలి. ఎందుకంటే మిగిలిన వారి ప్రేమను మిగిలిన వారితో నువ్వు పోల్చుకుంటే క్రీస్తుకు నువ్వు లోబడి జీవించలేవు. క్రీస్తుకే బద్ధుడవై నువ్వు జీవించాలి అంటే తప్పకుండా భార్యాభర్తల బంధం సక్రమంగా సాగాలి. ఒక మాట చెప్తాను, నా భార్య నా మాట వినట్లేదు నేను వదిలేస్తాను అని కానీ, నా భర్త నన్ను ప్రేమించట్లేదు నేను వదిలేస్తాను అని కానీ నువ్వు అంటున్నావు అంటే క్రీస్తుతో నీ స్నేహం కొనసాగడానికి నువ్వు ఇష్టపడట్లేదు అనమాట. బైబిల్ చెప్పే సత్యం ఇది.
క్రీస్తుతో బంధం నువ్వు పెంచుకోవాలి అంటే ఎదురుగా ఉన్న భర్తకు నువ్వు లోబడి జీవించాలి. ఎదురుగా ఉన్న భార్య నువ్వు ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆమె తప్పు చేసినా సహకరించి ప్రోత్సహించమని కాసుమా. మళ్ళీ దాన్ని మీరు అపార్థం చేసుకోవచ్చు. భార్యను ప్రేమించమన్నారు కాబట్టి అండి మావిడ బూతులాడినా నేనేం పట్టించుకోనండి, మావిడ ఇంకొకటి దగ్గరికి వెళ్ళొచ్చినా నేనేం పట్టించుకోనండి కహానీలు చెప్పకు. తప్పును ఖండించాలి, పరిశుద్ధంగా ఉండాలి కదా. సంఘం పరిశుద్ధంగా ఉండాలని కదా క్రీస్తు కోరుకున్నది. మరి నీ భార్య ఎలా ఉండాలి? అంతే. భార్యను పరిశుద్ధంగా ఉంచవలసిన బాధ్యత ఎవరిది చెప్పాలి మీరు. ఎవరిది ఉన్నారా లేదా భర్తలు ఆలోచించుకోండి. అలానే నా భర్త సరిగా లేడు కాబట్టి నా ఇష్టానుసరిగా జీవిస్తాను నువ్వు అనుకోకు. లెక్క చెప్పాలి మరి రేపు. అది కూడా నువ్వు కష్టమే. ఇద్దరి మధ్య అన్యోన్య సంబంధం కొనసాగాలి అంటే క్రీస్తుకు నేను భార్యని అనే విషయం ప్రతి ఒక్కరి మనస్సులో ఉంటే అప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ భూమి మీద భార్యాభర్తల బంధం. కాబట్టి దేవుడు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే కేవలం భర్తతో మాత్రమే జీవితం ఆధ్యాత్మికంగా, క్రీస్తుతో మాత్రమే మన జీవితం కొనసాగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన భార్యాభర్తలు ఇరువురు ఆలోచించవలసిన విషయం, భర్త భార్యను ప్రేమించాలి, భార్య పురుషుని గౌరవించాలి, లేక పురుషునికి లోబడి జీవించాలి. ఈ ఇద్దరు సరిగా చేస్తేనే రేపు క్రీస్తుకి వారికి మధ్య ఉన్న బంధం గట్టిపడుతుంది, బలపడుతుంది. లేదు అంటే ఆ బంధం ఏమైపోతుంది? వీగిపోతుంది. అలానే శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు సుమా. అలానే ఇక్కడ వివాహాలు చేసుకోండి కానీ మీ భర్తలకు లోబడి ఉండండి. ఇక్కడ మీరు లోబడడం వస్తే రేపు అక్కడ లోబడడం చాలా కదా. మనం చెప్తాం పిల్లలకి ఏమని, ఇక్కడ పనులు బాగా నేర్చుకో, అత్తగారి ఇంటి దగ్గర బాగుంటుందని చెప్తాం. ఎందుకలా? అక్కడికి వెళ్ళక నేర్చుకోకూడదా? అక్కడికి వెళ్ళక నేర్చుకుంటే తిడతారు. ఏం మీ అమ్మ నీకు పని నేర్పలేదా, వంట నేర్పలేదా అని తిడతారు కదా. రేపు ప్రభు కూడా అంతే. నువ్వేం నేర్చుకోకుండా వచ్చి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు ఆయన. అందుకే ఆయనతో మనం ఆనందించాలి తండ్రి దగ్గర అంటే ఇక్కడ భూమి మీద ఎలా ఉండాలో జీవించాలి, ఎలా జీవించాలో నేర్పించడానికే కుటుంబ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఆయన. తల్లిదండ్రులు ఎలా జీవించాలి, పిల్లలు ఎలా జీవించాలి, భార్య ఎలా జీవించాలి, భర్త ఎలా జీవించాలి, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఒక్కటే, వెరీ సింపుల్. క్రీస్తుతో మనం ఎలా బ్రతకాలో నేర్పడానికి, క్రీస్తుతో కలిసి తండ్రి దగ్గర మనం ఎలా ఆనందంగా ఉండాలో నేర్పడానికి. నిజంగా పరలోకం కావాలి అనుకునేవారు అవన్నీ ఇక్కడుండగానే నేర్చుకొని జాగ్రత్తగా పాటిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిజంగా గొప్ప మర్మమేనా ఇది? పౌలు గారు చెప్పిన మాటేనా? మర్మమేనా? మర్మమే. ఎందుకు? ఇక్కడ నాకు పెళ్లి కాలేదు నువ్వేం బాధపడక్కర్లేదు, పెళ్ళైన వారు ఎందుకు చేసుకున్నారా బాబు అని బాధపడక్కర్లేదు. కానీ అలాంటి సన్నివేశాలు రాగానే నీకు ఎవరు గుర్తుకు రావాలి? క్రీస్తు గుర్తుకు రావాలి. ఆ క్రీస్తు నీకు కనబడుతూ ఉంటే ఇక్కడ ఎన్ని చిన్నగా అనిపిస్తాయి, వీటిని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. వీటిని అధిగమించి పరలోకాన్ని సాధించడం చాలా ఈజీ. అది తెలియచేయడానికి దేవుడు ఇష్టపడ్డారు, ఆ మర్మాలన్నీ వ్రాయించారు. కానీ ఒకటి, భయము భక్తి కలిగి మనం జీవించాలి. ఇది మన జీవితంలో తప్పకుండా. క్రీస్తు వారే భయము భక్తి కలిగి జీవించారు. మరి భార్యకు భయం లేకపోతే ఎలా భర్త అంటే? భర్తకు భయం లేకపోతే ఎలా క్రీస్తు అంటే? ఖచ్చితంగా ఒకరిని మరొకరు ఖచ్చితంగా గౌరవించుకోవాలి, భయము భక్తి కలిగి జీవించాలి. అలా జీవిద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.